హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి పొద్దున్నే రెడీ ఏటో వెళ్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, కొండపోచమ్మ రిజర్వాయర్‌కి వెళ్తున్నాము. ఈ ప్లాన్ వచ్చేసి మాకు 2 మంత్స్ నుంచే ఉండే. కాకపోతే ఫైనల్‌గా తమ్ముళ్ళకి ఈరోజు కుదిరిందండి అందరికీ. ఇంకా మేము ఈరోజు స్టార్ట్ అయినామనమాట. ఇది చూసినారు కదా, మా సాయిది కార్ ఇది. ఇందులో స్టార్ట్ అయిపోయినాము. అంటే చాలామంది మా ఫ్రెండ్స్ అంటుండే వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంటుంది అక్కడ అది ఇది అని చెప్పి. సో మాకు కూడా ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం కార్లో. ఇంకా ముందే వెళ్ళాల్సింది, కానీ మా టిల్లు వల్ల కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మనకి షిఫ్ట్స్ ఉండే, పాపం నైట్ షిఫ్ట్స్ ఉండే. సో అందుకని ఇట్లా వెళ్ళినామండి. కానీ ఆ రోజైతే చాలా ఎండ ఉండే అండి. అసలు బయట సడన్గా ఒక్కసారి వెదర్ చేంజ్ అయినప్పటికీ బయట మాత్రం మేము స్టార్ట్ అయ్యేసరికి 9 అయింది. బీభత్సమైన ఎండ అండి, అసలు ఫుల్ వేడిగా ఉండే అసలు బయట. సో వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్న చెరువులు ఇట్లా చాలా బాగా అనిపించిందండి. మళ్ళీ ఎక్కడికో విలేజ్కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా బాగుండే, కొంచెం వేడి ఉండే బయట, కానీ ఓకే అండి, పర్లేదు. అయితే మన కొండపోచమ్మ రిజర్వేర్కి చాలామంది చూడ్డానికైతే వస్తారంటండి, ఇట్లా బస్సెస్లో వస్తుండే. సో చాలా రష్ ఉండదేమోలే, ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్సే కదా ఉండేది అనుకున్నాము. కానీ చూడండి వెళ్ళిన తర్వాత, సో ఇట్లా వెళ్తూ ఉంటే అయితే మంచి 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 ఇట్లా చెట్లు చాలా మంచిగా కవర్ అయిపోయినాయి అండి, లెఫ్ట్ అండ్ రైట్ సైడు. ఎంత మంచిగా అనిపించిందంటే రోడ్ని ఇట్లా మంచి కవర్ చేసినాయి, చాలా బాగా అనిపించిందండి నిజంగా. అసలు ఖాళీ రోడ్స్ అనమాట, చిన్న చిన్న విలేజ్ కదా, చిన్న చిన్న అక్కడక్కడ ఇల్లులు అట్లుండే ఫామ్ హౌస్ అండి ఇది. సో ఫైనల్గా మేమైతే వచ్చేసినామండి, డ్యామ్కి అయితే వచ్చేసినాం అనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి చూడడము. వీళ్ళంతా ఆల్రెడీ మా బ్రదర్స్ అంతా చూసినారంటండి ఒకసారేమో. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ కోసం ఈ అవ్వ చెప్తుంది, అక్కడ పెట్టండి కార్ పార్కింగ్ అక్కడ చేయండి అని చెప్పి. సో ఇంకా కార్ పార్కింగ్ చేసేసి స్టార్ట్ అయినామండి. ఫైనల్గా కొండపోచమ్మ డ్యామ్కి వచ్చేసినామండి. మా రాకేష్ వాళ్ళు టిల్లు ఆగట్లేరు అసలు. మా రాకేష్ ఎక్కడో ఉన్నాడు, వెళ్ళిపోయింది వాడు పైకి. సో మేము వెళ్ళాలనుకుంటున్నాం, చూద్దాం. మంచి కవర్ చేయడానికి ట్రై చేస్తా, ఎట్లా వస్తుందో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టంట్లు, ఇదొక స్టంట్ లాంటిదే అండి. ఇక్కడ నుంచి వాడు ఆల్రెడీ రాకేష్ వెళ్ళిండు, హేమంత్ వెళ్ళిండు, మా భార్గవ్ వెయిట్ చేస్తుండు, టిల్లు వెళ్తుండు. వీని సపోర్ట్ తో నేను వెళ్తున్నా అనమాట. రండి మీరు కూడా రండి. చూసినారా తమ్ముళ్ళు ఉంటే ఏంటది ఇంత పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్ అది, ఇదంతా ఎక్కాలి ఇప్పుడు మేము. ఏంటండి ఇవాళ మస్తు రష్ ఉంది, వెనకాల బస్సులలో వస్తున్నారు. అసలు మార్నింగ్ రావాల్సింది ఇక్కడికి, కాకపోతే మా తమ్ముళ్ళు ఉంటారు ఒక్కొక్కరు ఒక్క రకము. అయితే సన్ రైజ్కి వద్దాం అనుకుంటే సన్సెట్కి వచ్చేలా అనిపించింది, కానీ లేదులే మార్నింగే వచ్చేసినాము. ముసలాళ్ళం అయిపోయినాం రాచారి. ఫైనల్లీ కొంచెం ఎక్కడికే మాకు దమ్ము వస్తుందండి. అమ్మ బాబాయ్, అది చాలా బాగుంది. ఈడదాకా ఎక్కగానే ఫ్రెష్ ఎయిర్ చూడండి ఒకసారి, చాలా అండి. మనం హైట్ ప్రాబ్లం కదా, సో కింద నుంచి వచ్చేసిన. ఒకసారి అటు చూడండి, ఎంత బాగుంది కదా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవునా, మా రాకేష్ హేమంత్ అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారా? చాలా బాగుందండి, చూడండి ఎంత బాగుంది కదా. అసలు లైవ్గా చూస్తే ఆసమ్ ఉంది. అక్కడ ఏమంటారు, చేపలు కూడా పడుతున్నారండి. మా భార్య అంటుంది, చూసేయండి మొత్తం బండలని కదులుతూనే అంటున్నాడు. సో వెళ్దాము. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలండి, అంటే స్టోన్స్ కదా కదులుతున్నాయి బాగా. సో అట్లా చాలా బాగుందండి, అంటే ఎక్కడికో వచ్చినట్టుంది. మన తెలంగాణలో ఇంత మంచి డ్యామ్ ఉండడం గ్రేటే నిజంగా. అయితే మనం వచ్చేసినామండి, కొండపోచమ్మ రిజర్వేర్ అనమాట. ఇది తెలంగాణలో లొకేట్ అయి ఉంటుంది. తెలంగాణ అంటే తెలంగాణనే, షామీర్పేట్ దగ్గరలో. హైదరాబాద్ నుంచి చాలా దగ్గర అండి, 1 అవర్ లోపు. అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి అట్లా దగ్గరే అనమాట. వీకెండ్స్లో అయితే చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే సన్ రైజ్ సన్సెట్కి ఎక్కువ వస్తారనమాట చూడడానికి. ఆ రెండు మనం చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తేనేమో సన్ రైజ్ చూడొచ్చు,
ఈవినింగ్స్ అయితే సన్సెట్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇంకా చాలా స్టోరీ ఉంది, ఇది చెప్తాను కదా. నడుచుకుంటూ వస్తున్నాం కదా, కొంచెం ఆయాసం వస్తుంది. అక్కడ నుంచి ఎక్కినాము, ఒకసారి చూడండి, ఒకసారి అక్కడ నుంచి వచ్చినాము. అది ప్రస్తుతానికైతే వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. చూడండి సౌండ్, వాటర్ సౌండ్ చాలా మంచిగా వస్తుందండి, మంచిగా అనిపిస్తుంది. టోటల్గా ఏమంటారు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వెహికల్స్ కానీ అట్లాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా వాటర్ అయితే చాలా న్యాచురల్ వాయిస్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నేను తెలుసుకున్న కొంచెం అంటే, నేను నీ రిజర్వేర్ గురించి నాకున్న ఐడియా ఏంటంటే, ఇది కొండపోచమ్మ రిజర్వేర్ అండి. అంటే ఇక్కడ కొండపోచమ్మ అని అమ్మవారు ఉంటారంట. సో అమ్మవారి పేరు మీద ఈ డ్యామ్ అనేది బిల్డ్ చేసినారనమాట. ఇది ఏంటంటే ఇక్కడ గోదావరి వాటర్ స్టోరింగ్ అట్లా అనమాట ఇది. అయితే ఇది 2020లో మేలో ఓపెన్ చేసినారండి ఈ డ్యామ్ అనేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా అంటూ ఉంటే నేను ఏమో అనుకున్నా అండి, కానీ వచ్చి చూస్తే అయితే అసలు వెళ్ళాలనిపించట్లేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సన్ రైజ్ సన్సెట్ అండి. దానికోసం చాలా రష్ ఉంటారు మార్నింగ్ అయితే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అవి రెండు చూడొచ్చు మనము. అయితే వీకెండ్స్లో ఏంటంటే చాలా రష్ ఉంటారండి. మనకి అందులో ఏంటంటే హైదరాబాద్లో చాలా పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇట్లా ఎయిర్ పొల్యూషన్ అట్లా ఉంటుంది కదా చాలా. సో ఇక్కడికి వస్తే అది ఏమి ఉండదండి. ఎంత మీరు చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా, అసలు వేరే ఒక ఊరికి వచ్చినట్టు చెరువులో అట్లాంటి ఫీలింగ్ ఉందండి, చాలా బాగుంది. వీకెండ్స్లో అయితే బీభత్సమైన క్రౌడ్ ఉంటారనమాట ఇక్కడ. మెయిన్ చెప్పినాను కదా, సన్ రైజ్ సన్సెట్ దీనికోసం వస్తారు. మేము సన్ రైజ్కి రావాల్సింది కానీ కుదరలేదు మాకు, మేము వచ్చేసరికి 10 అయిపోయిందండి. కొంచెం ఎండ బాగా కొడుతుంది కానీ చాలా బాగుంది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్, దానికోసం కూడా అందులో ఒక పార్ట్ ఇది కూడా. సో అట్లా 2020లో ఓపెన్ చేసినారనమాట ఈ డ్యామ్. అయితే ఇప్పుడు మనం అటు వెళ్ళిపోదామండి, అటు వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారా, కనిపిస్తున్నారా అక్కడ అందరూ. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం వాటర్ని దగ్గర నుంచి చూపిస్తాం మీకు. చాలా వాటర్ సౌండ్ అయితే ఎంత ఒక మ్యూజిక్ లాగా వినిపిస్తుందండి, వాటర్ ఇట్లా ఫ్లోటింగ్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో వెళ్దామండి, అటు వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ అంతా కూర్చుంటున్నారు కదండి, ఒకసారి మీకు కనిపిస్తున్నారా, అట్లా వెళ్ళొచ్చు అనమాట. అయితే మేము లాస్ట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, ఎండింగ్కి చాలా బాగుంటుంది. సో అటు వెళ్దామని అనుకుంటున్నాం. ఆల్రెడీ మా తమ్ముడు వీళ్ళంతా వెళ్తున్నారు, సో మేము కూడా వెళ్దామని అనుకుంటున్నాం. సో వచ్చేసేయండి. అయితే ఈ ప్లేస్ మొత్తం వాటరే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎండ అట్లా టైంలో వాటర్ అనేది కొంచెం తగ్గినాయి అనమాట, ఎండలు కదా. సెంటర్లో ఉన్నాం మనం, కరెక్ట్ సెంటర్ ఉంటుంది కదా మన డ్యామ్ చుట్టూ ఉన్న సెంటర్లో ఉన్నాం అనమాట. అంత రాళ్ళు, మొత్తం చెట్లు ఇట్లా ఉన్నాయి. నార్మల్గా అయితే ఇదంతా వాటరే ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటర్కి దగ్గరలోకి వెళ్దాము. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా, ఎందుకంటే వాటర్ని దగ్గర నుంచి చాలా రోజుల తర్వాత డ్యామ్కి వచ్చిన నేను, దగ్గర నుంచి వాటర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు చూసుకుంటూ. సో చూద్దాం మనం. అయితే మా రాకేష్ అండి, వాడు ఏ స్పాట్ బాగుందా అని చెప్పి అంతా చెక్ చేస్తుంటాడు. చెక్ చేసి వచ్చి పాప మాకు చెప్తాడు, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని. ఇప్పుడు నేను అడుగుతా చూడండి, రాకేష్ ఎక్కడ బాగుంది ప్రజెంట్ ఏమో అంటున్నాడు, అంటే చుట్టుముట్టు మంచిగా ఉంది అని చెప్తున్నాడు అనమాట. మా హేమంత్ అంటున్నాడు అంత బాగుంది అక్క, వెళ్దాం అంటున్నాడు. సో మనం ఇటు సైడ్ వెళ్దామండి, ఎందుకంటే ఇక్కడ అక్కడ సన్న రోడ్ లాగా ఉంది. సో అక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది. ఎండింగ్కి వెళ్ళేలా అటు వెళ్ళి మనం కంటిన్యూ చేద్దామండి. నాకు ఆ స్పాట్ నచ్చింది, చూడండి సన్న రోడ్ లా ఉందన్నమాట. సో అటు వెళ్దాం మనం. అటు వెళ్దాం అనుకున్నాం, అయితే అటు వెళ్దాం అనుకున్నాం కదండి. అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, అంటే చేపలు పడుతున్నారు. వాళ్ళని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి సో మేము ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. చూడండి ఇది ఇక్కడ కూడా రోడ్, ఇక్కడ ఎవరు లేరు, ఖాళీ ఉంది. అయితే అటు వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాము, చూద్దాము. కుదిరితే మంచిగా వాటర్ అంతా నేను మంచిగా రికార్డ్ చేసి చూపిస్తా. నాకు రోడ్ వచ్చేసి ప్లెయిన్గా కనిపిస్తుంది, చూడండి అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారా, రెడ్ ఎండ్ వెళ్ళిపోయినట్టు ఉన్నారు వాళ్ళు. సో అక్కడ దాకా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. సో వెళ్దామండి. మా వాళ్ళు ఆగట్లేరు పాపం, నా గురించి ఇంతసేపు ½ అవర్ వేస్ట్ అయిపోయింది ఇక్కడ మాకు. ఇక్కడ కూడా ఫిషింగ్కి వెళ్తున్నారు, చూడండి ఒకసారి 3 మెంబర్స్ వెళ్తున్నారు, చూస్తున్నారా, అంటే పట్టుకుంటారేమో.
అయితే మేము అటు సైడ్ వెళ్తుంటే మా రాకేష్ పిలిచిండు, ఇక్కడ ఏదో ఉంది రండి రండి అంటే చూస్తే అక్కడ స్నేక్ అండి, చూడండి పాము. అమ్మో అది చూస్తుందండి ఒకసారి, అంటే కనిపిస్తుందా మీకు? అది పడుకుందో చూస్తుందో, అమ్మో కదులుతుంది. అంటే ఇక్కడ పాములు కూడా ఉంటాయండి, జాగ్రత్త ఉండాలి పిల్లలతో వస్తే, చాలా జాగ్రత్త ఉండాలి. చూడండి ఒకసారి మెల్లిగా పడుకుంది అది. అమ్మో నాకైతే భయం అవుతుంది, కానీ పిల్లలతో వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా సరే అంతా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇది మొత్తం వాటర్ వచ్చినప్పుడు నిండిపోతుంది అనమాట ఈ డ్యామ్ అంతా. ఇప్పుడు అంటే వాటర్ తగ్గి మనము ఇక్కడ దాకా రాగలిగినాం చెప్పాలంటే. జాగ్రత్తగా ఉండండి, అది ఎప్పుడైనా సట్మని మన మీదకి రావచ్చు, అట్లుంది అది. సో వ్యూ ఎంజాయ్ చేయండి ఒకసారి. నేను అంతలోపు అటు వెళ్దాం మనం. సో దగ్గరకు వస్తుంటే సౌండ్ అయితే చాలా మంచి ఒక మ్యూజిక్ లాగా వినిపిస్తుందండి, చాలా మంచి వినిపిస్తుంది సౌండ్. అయితే మా పిల్లి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవో చూడండి, అసలు మీకు కూడా వినిపిస్తుందో లేదో కానీ సౌండ్ అయితే మంచి పియానో వాయిస్తున్న సౌండ్ వస్తుందండి. సో ఈ వాటర్ సౌండ్ అయితే ఒక పియానో సౌండ్ ఉంటది కదండి, అంత బాగా వినిపిస్తుంది మ్యూజిక్. సో వినండి మీరు కూడా కుదిరితే. చాలా బాగా వస్తుందండి సౌండ్ అయితే, అంటే చుట్టుముట్టు వస్తున్నాయి అన్నమాట. ఒక దగ్గర స్లో మ్యూజిక్ లాగా, ఒక దగ్గర హై మ్యూజిక్ లాగా అట్లా వస్తుందండి, చాలా మంచి అనిపిస్తుంది. ఇంకా ఇది చూడండి అటు వెళ్తే ఎక్కువ వస్తుంది, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాం మీకు. అక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇదో ఇక్కడ ఇట్లా చూడండి ఒకసారి. సో అది అయితే ఇక్కడ ఈ స్టోన్ గ్రిప్పింగ్ అయితే బాగుందండి, టెన్షన్ ఏం లేదు, అంటే జారట్లేదు ఏమి, చాలా బాగుంది. అసలు మ్యూజిక్ 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 లా ఉందన్నమాట. వాటర్ సౌండ్ అయితే మ్యూజిక్ లా వినిపిస్తుంది, ఒక దగ్గర ఒక్కొక్క సౌండ్ వినిపిస్తుంది, చాలా బాగుందండి. ఎవరైనా ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇప్పుడే చూపించిన కదా పాములు అవి కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలంటే, ఇంకేం లేదు. సో వ్యూ మొత్తం ఒకసారి ఎంజాయ్ చేయండి. సౌండ్స్కి అయితే చాలా మంచి అనిపిస్తుందండి, వాటర్ వచ్చి చల్లగా అట్లా తగులుతున్నాయి కాళ్ళకి. అసలు రియల్గా ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది దీని బ్యూటీ ఏంటి అని. అందరు చెప్తుంటే ఏమో అనుకున్నా, సీన్ లేదు. చూడండి ఒకసారి కాళ్ళకి అలా వచ్చి పడుతున్నాయి వాటర్, చాలా బాగుంది. కంపల్సరీ రండి, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వీకెండ్స్ రావచ్చు హ్యాపీగా పిల్లల్ని తీసుకొని. సో ఫైనల్లీ వచ్చేసినామండి, చాలాసేపు ఎంజాయ్ చేసినాం మేము కూడా వాటర్లో. ఒకసారి అక్కడ చూడండి, ఫిషింగ్ వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటారు అనమాట అంతా. సో జరుగుతుంది చూడండి, అట్లా ఫిషింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎరా వేసినారండి అక్కడ చాలాసేపటి నుంచి. సో ఇప్పటికైతే రాలేదు మేము ఉన్నంతసేపు, చాలా బాగుందండి. చెప్తున్నాను కదా, కుదిరితే రావడానికి ట్రై చేయండి, పిల్లలతోనే రావడానికి ట్రై చేయండి. పిల్లలు వాటర్ అంటే ఇష్టపడతారు కదా, ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే పాములు ఉంటాయి కదా, ఇంకా చూసుకుంటూ ఉండాలి. లోపలికి వెళ్ళనివ్వకుండా కార్నర్స్లోనే పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ పరంగా కానీ ఫ్రెండ్స్ రావచ్చు. మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కైనా రావడానికి ట్రై చేయండి. ఇప్పుడు చాలా ఎండ ఉంది అసలు, అందుకే ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోతున్నాం, చాలా వేడిగా ఉంది. సో అందుకని మేము రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఇదండి కొంచెం కొండ పోచమ్మ రిజర్వాయర్ వీడియో వ్లాగ్ ఇది ఈరోజు మాది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.